నవరాత్రి పూజా విధానం. వరాహి అమ్మవారికి ఎలా పూజించాలి? నవరాత్రులలో అమ్మవారిని భక్తితో పూజించడం వల్ల శక్తి, బలము, శత్రునాశనం మరియు సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు గృహంలో సాధారణంగా అమ్మవారిని పూజించాలనుకుంటే ఈ క్రింది విధంగా చేయవచ్చు. పూజకు కావలసిన వస్తువులు. పూజా ఐటమ్స్: వరాహి అమ్మవారి చిత్రం లేదా విగ్రహం, గంధం, కుంకుమ, అక్షతలు, అక్షింతలు, పసుపు, కర్పూరం, నెయ్యి, దీపం. ఓం వరాహిముఖి విద్యమహే అనే మంత్ర పఠనానికి మంత్ర పుస్తకం లేదా ప్రింటౌట్. పుష్పాలు, ఎరుపు లేదా నల్ల రంగు పూలు అయితే మంచిది. పండ్లు, ప్రత్యేకంగా నైవేద్యం, పులిహోర, పాయసం లేదా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు. దుప్పటి లేదా చీరతో అలంకరణకు వస్త్రాలు. ఒక చిన్న గంట, ఘంటం, అర్ఘ్య పాత్రలు, చక్ర, ఖడ్గ, ఎద్దు లేదా మహిషం ఆకార పిలుపుతో తుర్యాలు. ఐచ్ఛికం. పూజా విధానం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. స్నానం చేసి పవిత్రంగా తయారవ్వండి. ఒక శుభ ప్రదేశంలో అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. పుష్పాలతో అలంకరించండి. నెయ్యి దీపాన్ని వెలిగించండి. ధ్యానం. ఓం వరాహిముఖి విద్యమహే దండహస్తాయ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ 3 లేదా 9 సార్లు జపించండి. ఆవాహనం. అమ్మవారిని మన ఇంట్లో ఆహ్వానిస్తూ, అమ్మా, నీ ఆశీర్వాదం కోసం నిన్ను పూజిస్తున్నాను అని ప్రార్థించండి. పూజ. గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. పుష్పార్చన చేయండి. అమ్మవారి 108 నామాలు లేదా అష్టోత్తర శతనామావళి పఠించవచ్చు. సాధ్యమైనంతవరకు నైవేద్యం సమర్పణ. ప్రత్యేకంగా చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ఆమెకు నచ్చే ప్రసాదాలు ఇవ్వండి. ఆరతి, దీపారాధన చేయండి. జై వరాహి మాత అని 3 సార్లు పిలవండి. ఇవి పాటిస్తే మంచిదే కాని తప్పకటి కాదు. రాత్రివేళ పూజించడం. అమ్మవారు తాంత్రిక స్వరూపం కనుక మంత్ర జపం చేస్తున్నప్పుడు శుద్ధి, స్థిరత్వం పాటించడం. రోజు రోజుకి ప్రత్యేక అలంకారాలు, నైవేద్యాలు చేస్తే మరింత శుభఫలితం. పూజ అనేది శుద్ధమైన మనసుతో, భక్తితో జరిగితే దేవి ప్రసన్నమవుతుంది. ఈ నవరాత్రులు మిమ్మల్ని శక్తిశాలి చేస్తాయి. శత్రు బంధనాలను తొలగిస్తాయి. రేపు నవరాత్రుల తొలి రోజు, ప్రతిపద. ఆ రోజు వరాహి అమ్మవారి శాంత స్వరూపం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని పవిత్రమైన నవరాత్రి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై వరాహి మాత.